శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పుట్టిన తేదీని బట్టి ఎలాంటి చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1వ తేదీ పుట్టిన వాళ్ళు మేడి చెట్టును పెంచితే మంచిది, మేడి చెట్టును నాటితే మంచిది. 2వ తేదీ పుట్టిన వాళ్ళు నేరేడు చెట్టును నాటితే గ్రహదోషాలు తొలగిపోతాయి. 3వ తేదీ పుట్టిన వాళ్ళు వెదురు చెట్టును నాటాలి. 4వ తేదీ పుట్టిన వాళ్ళు వాక్కాయ చెట్టు అని ఉంటుంది, ఆ వాక్కాయ చెట్టు నాటాలి. 5వ తేదీ పుట్టిన వాళ్ళు నారింజ చెట్టు నాటాలి. 6వ తేదీ పుట్టిన వాళ్ళు ఉసిరి చెట్టు నాటాలి, అంటే ఉసిరిక చెట్టు పెంచితే 6వ తేదీ పుట్టిన వాళ్ళకి మంచిది. 7వ తేదీ పుట్టిన వాళ్ళు ముష్టి చెట్టు అని ఉంటుంది, ఆ ముష్టి చెట్టు నాటాలి. 8వ తేదీ పుట్టిన వాళ్ళు రావి చెట్టును పెంచాలి, అంటే ఇంటి ఆవరణలో పెంచకూడదు, ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో రావి మొక్కను 8వ తేదీ పుట్టిన వాళ్ళు నాటితే మంచిది. 9వ తేదీ పుట్టిన వాళ్ళు చండ్ర చెట్టును నాటాలి. 10వ తేదీ పుట్టిన వాళ్ళు జువ్వి చెట్టును నాటాలి. 11వ తేదీ పుట్టిన వాళ్ళు పాట చెట్టు అని ఉంటుంది, ఆ పాట చెట్టును నాటాలి. 12వ తేదీ పుట్టిన వాళ్ళు రేగి చెట్టు నాటాలి. 13వ తేదీ పుట్టిన వాళ్ళు మద్ది చెట్టు నాటాలి. 14వ తేదీ పుట్టిన వాళ్ళు నీరుద్ది చెట్టు అని ఉంటుంది, ఆ నీరుద్ది చెట్టును నాటాలి. 15వ తేదీ పుట్టిన వాళ్ళు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మోదుగు చెట్టును నాటాలి. 16వ తేదీ పుట్టిన వాళ్ళు మర్రి చెట్టును నాటాలి. 17వ తేదీ పుట్టిన వాళ్ళు పొగడ చెట్టును నాటాలి. 18వ తేదీ పుట్టిన వాళ్ళు మారేడు చెట్టును నాటాలి. మారేడు నాటితే 18వ తేదీ పుట్టిన వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. 19వ తేదీ పుట్టిన వాళ్ళు పనస చెట్టు నాటాలి. 20వ తేదీ పుట్టిన వాళ్ళు జిల్లేడు మొక్క నాటితే మంచిది. 21వ తేదీ పుట్టిన వాళ్ళు మామిడి మొక్క పెంచితే మంచిది. 22వ తేదీ పుట్టిన వాళ్ళు గానుగ చెట్టును నాటాలి. 23వ తేదీ పుట్టిన వాళ్ళు జిల్లేడు చెట్టు నాటాలి. 24వ తేదీ పుట్టిన వాళ్ళు మెట్ట చెట్టు అని ఉంటుంది, ఆ మెట్ట చెట్టును నాటాలి. 25వ తేదీ జన్మించిన వాళ్ళు వేగి చెట్టు అని ఉంటుంది, ఆ వేగి చెట్టును నాటాలి. 26వ తేదీ జన్మించిన వాళ్ళు వేప చెట్టును నాటాలి. 27వ తేదీ జన్మించిన వాళ్ళు జమ్మి చెట్టును నాటాలి. 28వ తేదీ జన్మించిన వాళ్ళు జువ్వి చెట్టును నాటితే మంచిది. 29వ తేదీ పుట్టిన వాళ్ళు పాట చెట్టు అని ఉంటుంది, ఆ పాట చెట్టును నాటాలి. 30వ తేదీ పుట్టిన వాళ్ళు వెదురు చెట్టును నాటాలి. 31వ తేదీ పుట్టిన వాళ్ళు వాక్కాయ చెట్టు అని ఉంటుంది, ఆ వాక్కాయ చెట్టును నాటాలి. ఇలా సంఖ్యాశాస్త్రపరంగా పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన చెట్టును లేదా మొక్కను నాటితే అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో జ్యోతిష శాస్త్రపరంగా కానీ సంఖ్యాశాస్త్రపరంగా కానీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.